సండే ఆరాధనకు హాజరైన సంఘం అంతటికి నా శుభములను తెలియచేస్తూ వాక్య ధ్యానములోనికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ఆన్లైన్ సర్వీసులో కూడా దాదాపు 15 మంది కుటుంబాల వారిగా హాజరవుతూ ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ సందేశము గుండా దేవుడు మనల్నందరినీ నడిపించును గాక. ఆమేన్. గత కొన్ని వారముల నుండి మనం ఒక ప్రత్యేకమైన అంశాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాని తరువాయి భాగము ఈ దినము కూడా సందర్భానికి సహితముగా చిల్డ్రన్స్ సండేకు ఆ సందర్భానికి సహితముగా మనం వాక్యాన్ని ధ్యానం చేయనై ఉన్నాము. అందుకు దేవునికి స్తోత్రాలు. మొదటి ధ్యాన అంశముగా భక్తి లక్షణాలను మనం ఆలోచన చేశాము. రెండవదిగా శిష్యుని లక్షణాలను మనం గత వారం ధ్యానం చేశాం. ఈరోజు శిష్యుడు లేదా చిల్డ్రన్ లేదా పిల్లవాడు పాటించవలసినవేవి. నిజానికి బ్లెస్సి మాట్లాడుతూ 2 సార్లు గుర్తు చేసింది. ఎంతమంది నోట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీరందరూ పెద్దోళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు కాదు, అందరం పిల్లలమే అని బ్లెస్సి గుర్తు చేసింది. కొటేషన్ రెఫరెన్స్ కూడా ఇచ్చింది. కావలిస్తే బ్లెస్సిని అడగండి, మీరు తర్వాత మీకు చెప్తుంది. కనుక దేవునికి స్తోత్రం. మనమందరం పిల్లలం అన్న సంగతిని ఎప్పుడు మర్చిపోకూడదు. నీ వయసు ఎంత పైబడినా, నీవెంత పెద్దవారమైనా, ఎంత స్థితిలో మనమున్నా, దేవుని దృష్టిలో మనమందరం నేర్చుకొనవలసిన వారమే, పిల్లల వంటి వారమే. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ సంగతిని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ఈ దినం ధ్యానాంశం శిష్యుడు పాటించవలసినవి. శిష్యుడు పాటించవలసినవి అంశాన్ని రాసుకునండి. నేను ఒక సీరియస్ ప్రకటన చేస్తాను, గమనించండి. గత కొన్ని సంవత్సరాల నుండి సంఘంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నవి. ఆదివారము డుమ్మ ససేముర కొట్టకూడదు, కొడితే విత్ ద పర్మిషన్ ఒకటి. రెండవది ప్రసంగాన్ని చెప్పాలి. ఇది జరుగుతూ ఉంది. మీ అందరికీ నా అభినందన. గత మాసములో ఇంకా 2 ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటి, ప్రసంగం స్టార్ట్ అయిన వెంటనే గేట్కు లాక్ చేస్తాం. రెండవది, సెల్ ఫోన్స్ వాడకూడదు. ఇన్ని రోజులు చెప్తున్నాం. ఎప్పుడో సీరియస్గా మీ దగ్గరికి ఎంక్వైరీ వస్తుంది. బైబిల్ ధ్యానం లేదా ప్రీచ్ జరుగుతున్నప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే మాత్రం సెల్ ఫోన్ లాగా ఉండదు అది. రైట్, లాస్ట్ వార్నింగ్, అది హెచ్చరిక. ఈరోజు ఒక కొత్త ఇంప్లిమెంట్ ఇంకొకటి ప్రకటిస్తున్నాం. దేవుని చిత్తమైతే 3 వారాల తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈరోజు అది కొత్తది ప్రకటిస్తూ ఉన్నాం. అదేమనగా, బాప్తిసము పొందిన ప్రతి ఒక్కరూ ఆరాధనలో ఉండాలా. ఆరాధన చేయకుండా, డీకన్స్ అందరూ వినాలా, జార్జ్ గారు, ఆరాధన చేయకుండా ప్రభు వల్ల మీకు అందించబడదు. అప్పుడే వచ్చి చేయి పెడితే ఇయ్యొద్దు, ఇస్తే నిన్ను బ్రతకనియ్య. మీ 2 డీకన్లు, ఆయనకు కూర్చొని 2 డీకన్లు. అర్థమైందా నా భాష? రైట్. ఆరాధన అంటే హెచ్చరికల సమయంలో ఆ వ్యక్తి ఉండాలి. ఇక్కడ హెచ్చరికలు వినాలా, మనతో కలిసి పాట పాడి ఆరాధించాలా. అప్పుడే వాళ్ళకు బల్ల ఇవ్వాలా. వస్తూ చేయెత్తితే, వస్తూ మెట్ల మీదకి ఎదురైతే, కింద కూర్చొని బయటికి రమ్మంటే, అబ్బో నాకు అందలేదని ఇవన్నీ రద్దు చేయబడుతున్నాయి. ఈ రోజు నుంచి శాసనం సంతకం చేయబడింది. అంతే, ఇంకా ములాయిదా లేదు. కనుక నీకు బల్ల కావాలి అంటే ఆరాధనలో తప్పనిసరి నీవు ఉండాలా. ఎవరైనా డీకన్స్ అట్లిచ్చారనుకోండి, దేవుని దగ్గర మీరే ఉత్తరవాదులు. నేనైతే గాను, నేను చేతులు గడిగేసుకుంటున్నా. రైట్. మెంటల్గా ప్రిపేర్ కాకుండా, స్పిరిచువల్గా ప్రిపేర్ కాకుండా బల్లలో చేయి వేయొద్దు. వేస్తే నేరస్తునిగా తీర్మానం చేయబడుతుంది. అంచేత దానికి నేను బాధ్యుణ్ణి కాదు, పరిచారకులుగా మీరే బాధ్యులు. ఏం ప్రభాకర్, జాగ్రత్త. వచ్చి కూర్చున్నావంటే నువ్వు కూడా బయటికి వెళ్ళొద్దిక, అది కూడా బంద్ చేసుకో. రైట్. ఎవరు కూడా ఈ దుకాణం పెట్టొద్దు, ఇంకెక్కడ లేదు. సీరియస్ చెప్తున్నాను. కనుక ఆరాధనలో ఉన్న వారికి మాత్రమే, ఎవరైనా కానీ ఆరాధనలు లేకుండా ఎవరికి బల్ల ఇవ్వకూడదు. ఓకేనా? రైట్. అది నా బాధ్యత కాదు. చెప్పిన నేను మీరు ఎవరైనా తొందర చేస్తే వాళ్ళు నాకు పంపించండి, నేను మాట్లాడతా వాళ్ళతో. రైట్, గుడ్. రైట్, స్పీడ్గా పరిగెత్తాలి మనం. రైట్. ఈ దినం శిష్యులు పాటించవలసిన లక్షణాలు. సమానం. దేవుని దృష్టిలో పిల్లలు, పెద్దలు ఒక మాట అంటారు, 60 సంవత్సరాలు వచ్చిన తల్లికి కుమారుడు అడ్డబాలుడు అంటాడు. అడ్డబాలుడు అంటే ఎత్తుకోగలిగిన వాడు, ఒడిలో ఉంచుకోగలిగిన వాడు. తల్లికే అట్లయితే ఆ తల్లి కంటే ఎంతో శ్రేష్టమైన వాడు మన దేవుడు. ఆయన మనలను ఎప్పటి వరకు ఎత్తుకుంటాడంట?
ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు. దేవుడు ఎత్తుకున్నాడంటే నీవెవరివి అన్నట్టు? ఎత్తుకోగలిగిన స్థితిలో ఉన్నావు, చిన్న పిల్లోనివి, పిలవు అని అర్థం, చిన్న బాలులం అని అర్థం. కనుక చిన్న బాలురమైన మనకు ఉండవలసిన 3 లక్షణాలు స్పీడ్గా గుర్తు చేస్తాను. మీరందరు ఇక్కడనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. రైట్, దేవునికి స్తోత్రాలు. నెంబర్ 1 ఇక్కడ రాస్తూ ఉన్నాడు యెషయా గ్రంథకర్త ప్రవక్త 50వ అధ్యాయము 4, 5, 2 వచనాల్లో క్లియర్గా వ్రాయబడి ఉంది. ఆ యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవా యెహోవా నాకు శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన నోరు. శిష్యుని నోరేం చేస్తుందంటే మాట్లాడదు. అర్థమైపోవాలా? శిష్యుని నోరు మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్నానంటే మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నా. శిష్యుని నోరేం చేయాలంటే మూసుకోవాలి, అవసరమైతేనే మాట్లాడాలి. ఊరికే మాట్లాడే వారు శిష్యులు కారు, శిష్యులు కారు. ప్రవక్త ఏమంటున్నాడు అనగా, దేవా యెహోవా నాకు శిష్యునికి తగిన నోరు నాకు ఇయ్యు. నా నోరు మూర్ఖంగా ఉంది, వదురుతూ ఉంది, వర్రుబోతుగా ఉంది, లడలడగా ఉంది. కనుక ప్రభు నా నోరును కొంచెం కంట్రోల్ చేయి. నోరును కంట్రోల్ చేయడానికి యాకోబు పత్రిక మీరు చదవాలా. యాకోబు పత్రికలో నోరును గురించి వివరంగా వ్రాయబడి ఉంది. నోరంట ఒక అగ్ని లాంటిదంట నాలుక. ఇది ఎంత పెద్ద అరణ్యాన్నైనా కాల్చేస్తుంది, ప్రపంచానికే శుచి పెడుతుందంట. ఈ నోరు మంచిది కాదు. ఈ నోరు ఒక పెద్ద మోరి. దాన్ని కంట్రోల్ చేద్దాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ప్రభు నాకు శిష్యునికిచ్చే నోరియ్యు. అంటే నేను ఇంకా నోరు తగ్గించబడాలా, శిష్యునికి నోరు తగ్గాల, చెవులు పెరగాల. నోరు తగ్గాల, చెవులు పెరగాల. ఇటీవల మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ గాంధీ బొమ్మ ఉంది, అది షేప్లెస్ అయ్యింది. అక్కడ ఉన్న వారందరితో చెప్పా, ఈ బొమ్మ ఏంటి అని అంటే అందరు అన్నారు, ఇంక్లూడింగ్ క్యూటీ కూడా, గాంధీ అంకుల్ డాడీ అంది. నో, ఈ గాంధీ లాగా లేడీనా అంటే షేప్ మారిపోయింది. ఎందుకు మారిందో నన్ను అడగకూడదు. ఆల్మోస్ట్ తలకాయకు సగం ఉన్నాయి 2 చెవులు, తలకాయకు సగం ఉన్నాయి. అంటే పెద్ద చెవులు పెట్టారు. ఎందుకంత పెద్దగా పెట్టారో నాకు తెలియదు. అవి మనకుంటే బాగుండు. విశ్వాసికి చెవులు పెద్దవిగా ఉండాలా, వినగలిగినవై ఉండాలా, నోరు మౌనముగా ఉండాలా, అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాలా. నీకు అర్థం కాలేదా శిష్యునికి? అడగాలి, అంతే, మూసుకోవాలి, చెప్పింది జాగ్రత్తగా వినాలి. శిష్యుడు ఎంత వినగలిగితే అంత మంచిది. నెంబర్ 1 శిష్యుని పాటించవలసినది ఏమనగా వినుబుద్ధి కలిగి ఉండాలి, మాట్లాడుట తగ్గాలి. ఇంట్లో ఎక్కువ మాట్లాడుతున్నవంటే నువ్వు శిష్యునివి కాదు, శిష్యురాలివి కాదు. నోరు కంట్రోల్గా ఉండాలి. నోరు అరుతా ఉంటే వీపు ప్రార్థన చేస్తుందంట, చెంపలు లంపకాయలు కొట్టుకుంటాయంట. ఎందుకో తెలుసా? నోరు అరిస్తే ఎక్కడ పడతాయి దెబ్బలు? చెప్పాలి, ఎక్కడ పడతాయి? చెప్పోయి, ఈపులు పడతాయి, చెంపలు పడతాయి. అందుకే చెంపలు వీపు 2 ఏకీభవించి ప్రార్థన చేస్తుంటాయంట. మా దాని నోరును కొంచెం కంట్రోల్ చేయి, మా ఓని నోరు కొంచెం కంట్రోల్ చేయి అని ఇవి 2 ప్రార్థన చేస్తాయంట. అయినా వినక ఇది అరుస్తుంది చూడు, అప్పుడు ఏగుతాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, శిష్యులమైన మనకు నోరు తక్కువగా ఉండాలి. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత తొందరగా చేస్తాం. అందరికంటే ముందు చచ్చేది పాస్టర్లు, టీచర్లు. దండం పెడతా, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడాలా. అందుకే ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వయస్సు తగ్గుతుంది. వయస్సు పెరగాలంటే మాటలు పనిచేయాలా. మౌన వ్రతం మంచిది. మౌన వ్రతం మాట్లాడగలిగినప్పుడే మాట్లాడాలా. అనవసరంగా మౌనవ్రతం పడతాం. భర్తతో కొట్లాడి, భార్యతో కొట్లాడి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మూతి ముడుచుకున్నవారు లేరా? ముడుచుకొని మంచం ఎక్కి మూల కూర్చున్నవారు లేరా? వాక్యం సెలవిస్తా ఉంది, దేవా యెహోవా నాకు శిష్యునికిచ్చే నోరు అంటే మాటలు తక్కువ ఉండాలా, చెవులు ఎక్కువగా పని చేయాలా. అక్కడనే వ్రాస్తాడు చూడు, క్రింద అక్కడనే వ్రాస్తాడు చూడు, 2వ లైన్లో, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. శిష్యుడు వినగలిగిన వాడై ఉండాలా. ఇంత గట్టిగా వాక్యం చెప్తుంటే కూడా వినకుండా పోయేవారు చాలా మంది ఉన్నారు. అయితే నీవెవరివి అంటే శిష్యునివి కాదు. కనుక అంచేత వినుబుద్ధి ఉండాలా, వినుబుద్ధి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాస్తాడు, వినుటకు వేగురపడాలా, మాట్లాడుటకు నిదానించాలి. మాట్లాడుట ఆచితూచి మాట్లాడాలా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడకూడదు, నోటికి ఏది దొరికితే అది మాట్లాడకూడదు.
నోరెంత కంట్రోల్గా ఉంటే నీకంత విలువ పెరుగుతుంది. నువ్వెవరివైనాగా, అత్తవుగా, మామవుగా, నాయనవుగా, తండ్రివిగా, సేవకునివిగా, కొడుకువుగా, బిడ్డవుగా, ఎవరివైనాగా నీ నోరెంత అదుపులో ఉంటే నీకంత వాల్యూ పెరుగుతుంది. వాక్యము సెలవిస్తా ఉంది, వినుటకు వేగిరపడువాడై మాటలాడుటకు నిదానించువాడై ఉండుడి అంటాడు. అయితే ఏంటి వాక్యం ఏమంటుంది అనగా 34వ కీర్తనలు అంటాడు చూడు, 11, 12 వచనాల్లో వినుటకు 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 మనం పరిగెత్తాలా, వినుటకు వేగిరపడాలా, వింటే ప్రభువు నేర్పిస్తాడు, వింటే ప్రభువు నేర్పిస్తాడు. 11వ వచనం చదువు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. చూసారా, పిల్లలమైన మనము దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు వినగలిగితే ఏం నేర్పిస్తాడనగా భయభక్తులు నేర్పిస్తాడు. భయభక్తులు భగవంతునితో అనుసంధానము చేస్తుంది, పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని నడిపిస్తూ ఉంది. అంచేత ఈ ఉదయం పిల్లలముగా, దేవుని పిల్లలముగా, శిష్యులముగా వినుబుద్ధి కలిగిన వారమై ఉండాలా, వినుటకు వేగిరపడాలి. వింటే వింటే దేవుడు భయభక్తులు నేర్పిస్తాడు. మాట్లాడితే దేవుడు మాట్లాడాడు, మాట్లాడితే దేవుడు మాట్లాడాడు. చాలాసార్లు సభల్లో నేనేం చెప్తానో తెలుసా, మీరు మాట్లాడితే నేను మాట్లాడా, మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడతా, వెంటనే అందరు పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతారు. నేను మాట్లాడకపోతే కూడికి అయిపోదు, పెళ్ళి అయిపోదు. నేను ఎంతసేపు ఇట్లా ఉంటుంది అంతే అంతే ఉంటుంది, అది ఏమన్నా కానీ. ఇది త్వరగా అయిపోవాలి, మీరు వెళ్ళిపోవాలంటే మీరు మౌనంగా ఉండాలి, అందరు పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతారు. ఇక్కడ వాక్యం కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు మాటలు బంద్ చేస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే నువ్వు వింటే నీకేం కలుగుతుంది అనగా భయభక్తులలో నువ్వు బ్రతుకుతావు, ఎదుగుతావు, పెరుగుతావని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే అంటాడు, లూకా సువార్తికుడు రాస్తాడు చూడు, 5వ అధ్యాయము 15వ వచనములు అంటాడు, వినువారు వినువారు బాగుపడతారు, వినువారు బాగుపడతారు. చాలా మంది అక్కడ వచ్చారు, యేసు ప్రసంగం చేస్తున్నాడు, బోధలు చేస్తున్నాడు. ఎంతమంది విన్నారో, విన్నవారందరూ ఏమయ్యారంట, బాగుపడ్డారు. మీరు రాసుకుని ఇంటికాడ రెఫర్ చేసుకోనండి. వినువారికి 1 భయభక్తులు కలుగుతవి, 2వది బాగుపడతారు. అంచేత నీవు నేను మనము ఈ ఉదయం వినువారమై ఉందుదుముగాక, వినువారమై ఉండాలి, వినువారమై ఉండాలి. నెంబర్ 1. 2వది ఏమనగా యెషయా గ్రంథంలోనికి రండి. 2వది చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం, ప్రభువగు యెహోవా నాకు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. శిష్యుడు తిరుగుబాటు చేయకూడదు. ఏమై ఉండాలి చెప్పండి? 2వ తలంపు ఏమై ఉంటుంది? 1 వినువారమై ఉండాలా, 2వది తిరుగుబాటు చేయకూడదు, ఆపోజిట్ వర్డ్. విధేయత కలిగిన వారముగా ఉండాలా, విధేయత కలిగిన వారముగా ఉండాలి. శిష్యుడు విధేయత కలిగిన వారై ఉండాలా. ఎంత విధేయులమైతే అంత మంచిది, ఎంత విధేయులమైతే అంత మంచిది. విధేయత మీరితే దేవుడు ససేమిరా ఒప్పుకోడు. నువ్వు వెళితే నువ్వెంతే చేతులు కట్టుకొని కూర్చోవాలా. నువ్వెంత ముదుసలి వయసు నీది ఉన్నప్పటికీ, టీచ్ చేసేవాడు యంగ్ బాయ్ అయినప్పటికీ, గర్ల్ అయినప్పటికీ కూర్చొని ఉండాలి నోరు మోసుకొని. ఇప్పటి వరకు బ్లెస్సి మాట్లాడితే మనమందరం ఏం చేసాం? ఏయ్ బ్లెస్సి నోరు మొయ్ అంటే మూస్తుంది. కానీ ఆమె చెప్పింతే లెమ్మంటే లేచాం, కూర్చోమంటే కూర్చున్నాం, కళ్ళు ముయ్యండి అంటే మూసాం, అంతేనా? అంతే. ఇంకా ఇక్కడ అంత పవర్ ఉంటుంది, లీడింగ్ హ్యాండ్కి అంత పవర్ ఉంటుంది. ఇక్కడ వాక్యం అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక 2వది ఏంటి అనగా విధేయత కలిగిన వారమై, లోబడే లక్షణము కలిగిన వారమై ఉండాలి. తిరుగుబాటు ఉండకూడదు, తిరుగుబాటు ఉండకూడదు. గొర్రెలు కాపరి మీద తిరుగుబడకూడదు, శిష్యులు గురువు మీద చెప్పాలా. స్టూడెంట్స్ టీచర్, ఏమైందిరా నీకు? టీచర్స్ మీద, స్టూడెంట్స్ టీచర్స్ మీద తిరుగుబడకూడదు. తిరుగుబడితే ఏమవుతుంది? ఈ దినాల్లో లేదు, పట్టు బతికిపోయినరు. ఇంత లాఠీలు ఉండేవి, ఇంత లాఠీలు కొడితే మా అరిచే ఎర్రగా అయ్యేది. అలాంటి దెబ్బ నాకు వల్లే కానీ మా స్టూడెంట్స్, నా క్లాస్మేట్స్కి పడేవి. ఇలాంటి మోటుగాన్లు ఉండేవాళ్ళు. కొట్టుడు కొడితే అరిచే ఎర్రగా వచ్చేది. ఎప్పటిదాకా ఉండేదంటే సాయంత్రం 4:30 దాకా ఉండేది ఎర్రగా. వాడు పోయి ఇంట్లో కంప్లైంట్ ఇస్తే కూడా తల్లులు వచ్చేవారు కాదు, తండ్రులు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నా కొడుకు గాలేది అని. ఇప్పుడే నీకు బాగా రేషం వస్తుంది, నేను తిడితే ఆయన అట్ట తిడతాడా, ఆయన ఏం పెడుతున్నట్టు మాకు అంటున్నారు మీరు. అనండి, నోరు మూసుకుంటా. నీ కొడుకు చేసేదాన్ని చూసి మంచిగా సంతోషపడదు, నీ కూతురు చేసేదాన్ని చూసి చాలా ఆనందిస్తువు. వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ. శిష్యునికి, విశ్వాసికి, దేవుని కృపలో పిల్లలముగా ఉంటున్న మనకు
రెండవ లక్షణం ఏమనగా విధేయత కలిగిన వారముగా ఉండాలి. తిరుగుబాటు తగ్గాలా, తిరుగుబాటు స్వభావము తగ్గాల. చాలా వరకు తిరుగుబాటు స్వభావంతోనే బ్రతుకుతున్నాం. తిరుగుబాటు స్వభావం అస్సలు మంచిది కాదు. ఎవరికి లోబడాలి, ఎక్కడ లోబడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ మోకరించాలి, అది పాటించు. ఇక్కడ చర్చలో బాగా భక్తిగా ఉన్నాం, పటు మంచిదే. జీవితకాలం అంతా ఉండాలి, జీవితకాలం అంతా ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవ లక్షణము విధేయత కలిగిన వారముగా ఉండాలి. విధేయత కలిగిన వారముగా ఉంటే దేవుడు ఎన్నో నేర్పిస్తాడు. రెండు లక్షణాలు నేను చూపిస్తాను, చూడండి. హెబ్రీ పత్రికలో పౌలు రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనములో అంటాడు, యేసు దేవుని కుమారుడై ఉండిన ఎడల ఆయన విధేయత కలిగి ఉన్నాడు. శ్రమల ద్వారా విధేయతను మనకు నేర్పించాడు. యేసుక్రీస్తే శ్రమలను భరించి విధేయత కలిగిన వాడైనప్పుడు నీకెందుకు ఉండదు విధేయత? దేవుని కుమారుడైన యేసుకే విధేయత ఉంటే నీకేంటి? ఆఫ్టర్ ఆల్ దేన్ని చూసుకొని, ఎవరిని చూసుకొని? విధేయతకు నువ్వు మారుపేరుగా బ్రతుకుతున్నావా? విధేయకు ఆపోజిట్గా బ్రతుకుతున్నావా? అవిధేయతతో బ్రతుకుతున్నామా? ఆలోచన చేయాలి. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, యేసు మరణము పొందునంతగా విధేయత కలిగిన వాడై ఉన్నాడు. చనిపోవడానికి కూడా విధేయత కలిగిన వాడై ఉన్నాడు. నీకెందుకు? పేషెన్స్ నశించింది, ఓపిక నశించింది, ఊరిక చేస్తే ఊరుకుంటానా? వాక్యము సెలవిస్తూ ఉంది. తల్లి, తండ్రి, సోదరుడా, నా తోటి విశ్వాసి, ఈ ఉదయం వాక్యం ఏమంటుందనగా దేవుని పిల్లలమైన మనము, దేవునికి శిష్యులమైన మనము విధేయత కలిగిన వారముగా ఉండాలి. విధేయత కలిగిన వారముగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. విధేయత కలిగిన వారమే అయితే మరణము తప్పించబడుతుంది, శ్రమ తప్పించబడుతుంది, మరణము నుండి బయటికి వస్తాము. రెండవది రోమాపత్రికలో రాస్తాడు 16వ అధ్యాయము 19వ వచనములో, విధేయత వలన సంతోషమంట, మేలు అంట. రోమపత్రిక 16వ అధ్యాయము 19వ వచనములో రాస్తాడు, విధేయత వలన సంతోషం, మేలు కలుగుతుంది. మేలు కావాలా? నీ కుటుంబములో సంతోషము కావాలా? నీ జీవితంలో సంతోషము కావాలా? నీ బ్రతుకులో సంతోషము కావాలా? నీవు విధేయత కలిగి నేర్చుకోవడం, విధేయత కలిగి జీవించడం నేర్చుకొనగలిగితే మంచిది. నెంబర్ 1 వినుబుద్ధి కలిగి ఉండాలా. రెండవది విధేయత కలిగిన వారముగా ఉండాలా. తిరుగుబాటు మంచిది కాదు, ఎదురు తిరగడము మంచిది కాదు. హే పొర పో అనడం ఎంత టైం, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి దినమంత పడుతుంది, జీవితం అంత పడుతుంది. అంచేత నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలా, అవిధేయతతో ఉండకూడదు, విధేయత కలిగిన వారముగా ఉండాలని వాక్యం ఈ ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది. ఇకపోతే 3వ మాట, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనము 3వ భాగం చూడండి. వినకుండా నేను తొలగిపోలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. శిష్యుడు ఏం చేయాలి? 3వ లక్షణం, శిష్యుడు పాటించవలసినది 3వది ఏంటి అనగా అనుసరించాలి, విడిచిపెట్టిపోకూడదు, అనుసరించాలి, అనుకరించాలి, ఫాలో. జాలరులు సముద్రంలో చేపలు పడుతున్నారు. యేసు వారి యొద్దకు వెళ్ళాడు, వాళ్ళను చూచాడు, వాళ్ళను పిలిచి ఒకే ఒక సింగిల్ వర్డ్ వాడాడు, ఫాలో మీ అన్నాడంతే. నన్ను వెంబడించుడి అన్నాడు. ఎందుకు, ఎక్కడికి, ఎప్పుడు, నేను వస్తాను, చేస్తాను అనలే ఎవ్వరు. ఉన్న పోటున వాళ్ళ వలలను వదిలి బయటకు వచ్చేశారు. కొందరు వలలు శుభ్రపరుచుకుంటున్నారు, కొందరు వలలు విసురుతున్నారు, కొందరు చేపలు పడుతున్నారు, కొందరు సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నారు, కొందరు పనులలో బిజీగా ఉన్నారు. ఎలీషా అయితే ఏకంగా అరక దున్నుతూ ఉన్నాడు పొలములో. ఈ రీతిగా వెళితే ఆమోసు పండ్లను ఏరుకుంటూ ఉన్నాడు, దావీదు, యోసేపు గొర్రెల కాపరులుగా ఉన్నారు. ఈ రీతిగా అందరూ బిజీగా ఉన్నవారినే దేవుడు పిలిచాడు. సోమరులను పిలవలే, పని లేని వాడిని పిలవలే. ఈ దినాల్లో సోమరులు సేవకొస్తున్నారు. పనిపాట లేక, చదువులో పేలై, ఉద్యోగం దొరకక, కేసులు మాఫీ చేసుకోవడానికి సేవలోనికి వస్తున్నారు. తప్పు, మంచిది కాదు. నీవు డిసైడ్ చేయకూడదు. దేవుడు నిన్ను పిలవాలి. వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు, సేవలో బహుగా వాడుకుంటాడు. చాలామంది సెల్ఫ్ మేడ్ సేవకులు అయిపోయారు. అట్లా కాదే, దేవుడు పిలవాలా. క్లియర్గా దేవుని కాల్ కమిట్మెంట్ ఉండాలి సేవకునికి. కాల్ కమిట్మెంట్ లేని సేవకులు లోకంలోనికి చాలా మంది వచ్చారు. సంఘాలు పాడైపోవడానికి కారణం వాళ్ళే.
విశ్వాస జీవితంలో విశ్వాసులు ఎదగకపోవడానికి కారణం వాళ్ళే చేస్తున్నారు అబద్ధ బోధలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు. ఈ ఉదయం దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరము శిష్యులము వలె బ్రతుకుదుముగాక. శిష్యుల లక్షణాలను దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. శిష్యులు పాటించిన లక్షణాలను మనమందరము పాటించుదుముగాక. ముసలివారమైన పెద్దవారమైన వాక్యం అనుభవం ఉన్న ప్రార్థన అనుభవం ఉన్న ప్రసంగం చేసే తీరు నీదైనా నీవు నేను మనము వినువారమై ఉండాలా, విధేయత కలిగిన వారమై ఉండాలా, దేవునిని అనుసరించు వారమై ఉండాలా. మనిషిని అనుసరించకూడదు, సేవకుణ్ణి అనుసరించకూడదు. ఈ దినాల్లో ఫాలోవర్స్ ఎక్కువైపోయారు, డిసైపుల్స్ తగ్గిపోయారు. దేవుడు ఎవరిని ఫాలోవర్స్గా చేసుకోలే. నా భజన చేయండి, నా భాగం అయ్యండి, నా వెనుకరండి, యేసయ్య అనలే ఎవరిని. దేవుడు అన్నాడు, నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు, తర్వాత నీ సిలువను ఎత్తుకొని నీవు లోకంలోనికి వెళ్ళిపో. వాక్యము సెలవిస్తా ఉంది, దేవునిని అనుసరించే వారముగా ఉండాలి. సేవకుడు విశ్వాసి అయితే, పకడ్బందీ భక్తిలో బ్రతికితే, అసలైన సేవకుడు అయితే అనుసరించు. ఈ దినాలలో చాలామంది ఇమిటేట్ చేస్తారు. దాన్ని ఏమంటారు కదా, మిమిక్రియా ఏం చేస్తారు. అది ఎక్కడి వరకే, ఆ నిమిషం వరకే ఉండాలి బిడ్డ. ఇమిక్రీలు అన్నీ, ఇమిటేషన్స్ అన్నీ పరలోకానికి చేర్చవు. యేసును నీవు అనుసరిస్తేనే పరలోకానికి వెళుతావు. ఏసే పరలోకానికి మార్గం. సేవకుని అనుసరించావో వాడొక రోజు గోతులో పడతాడు, నువ్వు కూడా. అది అందుకని అతకొద్దు, నన్నెవ్వరు వెంబడించొద్దు, నన్నెవరు ఫాలో కావద్దు. మనము కలిసి యేసును వెంబడించాలా, యేసును అనుసరించాలా, యేసుతో వెళ్ళాలి. అందుకే పాట ఉంది 521 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం, యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వైరిని గెలవాలి. దాంట్లో మనం ఓడిపోకూడదు, అది మన దేహం. కనుక శిష్యులకు ఉండవలసిన 3వ లక్షణం యేసును అనుసరించాలా. యేసును అనుసరించాలంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి దూరం ఉండకూడదు అని అర్థం. దేవునితో ఉండాలి. ఆదివారము దేవునితో ఉండే దినం. ఆదివారమును అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులవుతాం, వాక్యంలో ఉంది. విశ్రాంతి దినం అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులం. ఆదివారం ఆరాధనకు డుమ్మ కొడితే శాపగ్రస్తులం. ఆదివారం ప్రభువు దినం, ప్రభువుని ఆరాధించే దినం, ప్రభువుతో ఉండే దినం, ప్రభువుతోనే ఉండాలి. పూర్వీకులు మన పితరులు దినమంతా ఉండేవాళ్ళు, అర్ధగంట ఉండలేకపోతున్నాం, 1 గంట మందిరానికి రాలేకపోతున్నాం. ఎంత బద్ధకం. ఊరిక డుమ్మలు కొట్టేస్తే దేవుడు ఎత్తేసి బెడ్ మీద పడుకోబెడితే ఏం చేస్తావు? అప్పుడు ఐసీలో ఉంటావు. ఐసీలో అంటే హాస్పిటల్ అంటారు కాదు, ప్రభువా నేను నిన్నే చూస్తా. ఐసీ అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు. ఇప్పుడు బాగుంటే రాదు, అన్ని బాగుంటే రాదు. అందుకే ఐసీ అని పెట్టారేమో. ప్రభు నేను నిన్నే చూస్తా. అందుకే ఐసీలో ఎల్లెలకల బండబెట్టి ఎక్కిస్తే బైబులు. అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు, పాస్టర్ గుర్తొస్తారు, ప్రార్థనలు గుర్తొస్తాయి, భక్తి ఉట్టిపడుతుంది. అది రాకముందే మనము యేసును అనుసరించాలా. నీ పిల్లలు నీతో రారబ్బా, నీ ఉద్యోగం నీతో రాదు, నీ ఇల్లు నీతో రాదు, నీ ఒళ్ళు నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు, నీ సంపాదన నీతో రాదు. వాక్యం సెలవిస్తా ఉంది, శిష్యులముగా పిల్లలముగా దేవునిని మనం అనుసరించాలా. అనుసరిస్తే మంచిది. అందుకే 119వ కీర్తన 59, 60 వచనాల్లో అంటాడు, శిష్యుడు శాసనముల తట్టు మరలి ఆజ్ఞలను అనుసరిస్తే మేలు అంటాడు. శిష్యుడు శాసనముల తట్టు మరలి ఆజ్ఞలను అనుసరిస్తే అతనికి మేలు అంటాడు. 119వ కీర్తన 59, 60 వచనములో. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనములో అంటాడు, ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం. ఆజ్ఞలు అనుసరించాలా, ఆచారాలను అనుసరించకూడదు. ఒక్కొక్క సంఘములు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆరాధన. అది పెద్ద తప్పేం పట్టట్లేదు నేను, ఎట్లా ఉండని. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పద్ధతిలో ఆరాధన చేస్తారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత సంగతి, ఇది మనది కాదు ఇప్పుడు టాపిక్. మనం మాత్రం అనుసరించవలసినది ఆజ్ఞలను అనుసరించాలి, కానీ ఆచారాలను అనుసరించొద్దు. పెళ్ళి వస్తే అబ్బా 1,00,000 ఆచారాలు ఉన్నాయబ్బా, భక్తులకు, క్రైస్తవులకు. పెళ్ళిళ్ళలో ఏం పెద్ద ఆచారాలకు ప్రాధాన్యత ఇయ్యొద్దబ్బా. దండం పెట్టి చేస్తున్నాయి ఇక పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. దగ్గరలో 2-3 ఉన్నాయి మన చర్చిలో, దగ్గరలో 2-3 ఉన్నాయి.
ఒకటి చేయేస్తే అందే అంత దూరం ఉంది, ఒకటి పిలిస్తే అందే అంత దూరంలో ఉంది. పిలిస్తే అందే అంత దూరంలో ఉన్నది మన కెమెరామ్యాన్. చెప్పా సువర్ణ వింటుంది. పిలిస్తే అందే అంత దూరంలో కెమెరామ్యాన్. అయిపోయింది. వచ్చే వారం నిశ్చితార్థం అవుతుంది వాడికి. అటొచ్చే మాసం పెళ్ళి అయిపోతుంది వాడికి. సన్నికి ఆవిడ వచ్చేస్తుంది. ఆవిడని గురించి ఎంక్వైరీ చేస్తాను నేను వాళ్ళ పాస్టర్కి ఫోన్ చేసి. చాలా భక్తిపరురాలు, సండే స్కూల్లో ఉంది. ఓ వెరీ గుడ్. వాడు చాలా హంబుల్ మెన్. అందుకే వాడికి ఆవిడని మంచి ఆవిడను సెలెక్ట్ చేశాడు దేవుడు. మా సువర్ణ సామాన్యురాలు కాదు, పటు చాలా చూసింది. దేవుడు మంచి ఆవిడని ఇవ్వబోతున్నాడు. ఎవరు ఆవిడ? మనం ఎవరమనగా యేసును అనుసరించే వారముగా ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉంది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అందరము శిష్యుల వలె దేవునికి అప్పగిస్తాము. దేవుణ్ణి అనుసరించి వెళ్ళుదాము. మంచి కోడనులు వస్తారు, మంచి అల్లుళ్ళు వస్తారు, మంచి పిల్లలు వస్తారు. అలాంటి మంచి శిష్యులను దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. కనుక శిష్యునికి ఉండే 3వ లక్షణం అనుసరించే గుణం. దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసి మంచి పిల్లని చూస్తావు చూడు, అది నిన్ను నిద్రపోకుండా చేస్తుంది. అందుకే దేవునికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. దేవునికి ప్రాముఖ్యం ఇవ్వాలా. దేవుడే అని బ్రతికితే దేవుడు చక్కటి అమ్మాయిని తీసుకొస్తాడు, చక్కటి అబ్బాయిని తీసుకొని వస్తాడు, చక్కగా జీవితాన్ని కడతాడు. అంచేత దేవుడే ముఖ్యం. శిష్యులముగా దేవుణ్ణి అనుసరించే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. 2వ దినవృత్తాంతములు 2 Chronicles 34వ అధ్యాయము 33వ వచనములు అంటాడు, ఇశ్రాయేలులందరూ దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి ఆరాధించుట, అనుసరించుట మానలేదు అంటాడు. నోట్ దిస్ పాయింట్. ఏంటిది అది? 2 Chronicles 34:33. అనుసరించుట మానలే, ఆరాధించుట మానలే. ఎవరు అనగా దేవుని పిల్లలందరూ. నీవు కూడా మానకూడదు, అనుసరించుట మానకూడదు. మానితే పాపము అంటాడు. 1 Samuel లాస్ట్ వచనం చదివి ముగించేస్తాను. 1 Samuel మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం 2వ భాగములో అంటాడు, ప్రార్థన మానుట పాపము అంటాడు. ప్రార్థన మానుట పాపము, అది నాకు దూరమగునుగాక. ఏంటిది దూరమగునుగాక? ప్రార్థన కాదు, పాపము దూరమగునుగాక. ప్రార్థన మానితే పాపము, పూనితే పుణ్యము. ప్రార్థన చేయుట పూనితే ఎందుకు వస్తలేవు మరి ఉపవాస ప్రార్థనకు? ఎందుకు వస్తలేవు ఆల్ నైట్ ప్రేయర్కు? ఎందుకు వస్తలేవు గృహ కూడికకు? ఎందుకు వస్తలేవు ప్రార్థన మీటింగ్కు? మరి ప్రార్థన మానితే చెప్పాలేంటి? నా మాటలు కాదు కదా, వాక్యంలో ఉంది కదా. ప్రార్థన మానితే పాపము. తెలిసిండి ఎందుకు వస్తలేవు? తెలిసి ఎందుకు పాపం చేస్తున్నావు? ప్రార్థన మానితే పాపం, ప్రార్థన చేయడం పూనితే పుణ్యం. పుణ్యము అంటే మంచిది, మేలు చేయుట కొరకై దేవుని శిష్యులముగా, దేవుని పిల్లలముగా ఏదైనా మనం కంకణము కట్టుకుందాం. నెంబర్ 1, వినుబుద్ధి కలిగిన వారమై ఉందాం. మాట్లాడటం తగ్గించుకుందాం. 2వది, విధేయత కలిగిన వారముగా ఉందాం. తిరుగుబాటు, ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడే స్వభావాన్ని మానేయాలా. ఈరోజు ఈ ప్రసంగం వింటున్న వారు ఎదురు మాట్లాడిందని తెలిస్తే ఇంటి గుమ్మంలోనికి వస్తా. జాగ్రత్త సుమ, మంచిది కాదు. మన మాటలు తక్కువగా ఉండాలి. కనుక విధేయత కలిగిన వారముగా ఉందాము. 2వది. 3వది, అనుసరించు వారముగా ఉందాం. దూరం ఉండకూడదు, దేవునితోనే ఉండాలా. దూరం ఉండకూడదు. అల్లంత దూరం వెళితే దేవునికి ఇష్టం లేదు. దేవుడు పిలిస్తే, అందుకంటే టచ్లో ఉండాలి. దేవుడు టచ్లో ఉండడు, ఉంటారు వాళ్ళు టచ్లో. ఎవరో తెలుసు మీకు, మంచోళ్ళం కదా, టచ్లో పెట్టుకుంటాం. కొంతమంది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ టచ్లో. అందుకే టచ్ స్క్రీన్ వచ్చింది. టచ్ చేస్తే సీన్ మారుతుంది, టచ్ చేస్తే కలర్ మారుతుంది, టచ్ చేస్తే చెప్పండి. అందరి చేతిలో టచ్ ఫోన్లు ఉన్నాయి బా. ఎర్రరోని చెప్పు. టచ్ చేస్తే సీన్ మొత్తం మారిపోతుంది. ఎవరిని టచ్లో ఉన్నావు? ఎవరిని టచ్ చేస్తున్నావు? ఏసు టచ్లో ఉండి ఏసుని టచ్ చేస్తే నీ ఎంటైర్ సీన్ మారుతుంది. లేదా టచ్ చేయకుండా టచ్ చేస్తే ఆ సీన్ కూడా మారుతుంది. అది అధోగతి. లాజరు ఏసు టచ్లో ఉన్నాడు, పరలోక రాజ్య వారసుడయ్యాడు. ధనవంతుడు ధనం టచ్లో ఉన్నాడు, అధోగతికి వెళ్ళాడు. ఈ ఉదయం దేవుని శిష్యులముగా మనం ఎవరిమి?
తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రేయర్ అన్న మరో క్షణం అందరూ నీల్ డౌన్ అయిపోవాలి. మొత్తం టోటల్ చర్చ్ చైర్స్ మీద కూర్చుంటే లేచి నిలబడాలి. శిష్యుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. శిష్యుడు పాటించవలసినవి ఒకటి వినబుద్ధి, రెండవది విధేయత, మూడవది అనుసరించుట. ఈ 3 లక్షణాలు మనవే అయితే వినిబుద్ధి కలిగిన వారు మాట్లాడరు, విధేయత కలిగిన వారు తిరుగుబాటు చేయరు, అనుసరించేవారు దూరం ఉండరు. దేవునికి సమీపంలో ఉంటారు, అందుబాటులో ఉంటారు, టచ్లో ఉంటారు. ఎవరి టచ్లో ఉన్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరు నీ రోల్ మోడల్? సినీ యాక్టరా, యేసుక్రీస్తా, సాతానా, లేదా ఫ్రెండా, వెల్విషరా, లీడరా, లేదా నిన్ను సృజించి నీ కొరకు ప్రాణము పెట్టిన యేసా? యేసును అనుసరిస్తాము, ఆయనతో వెళ్ళుదాము, ఆయనతో నడుస్తాము, ఆయనతో సాగుదాము. ఆయనే మన సమస్తం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవ, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ఆరాధనను బట్టి స్తుతిస్తూ, శిష్యునికుండే లక్షణాలు, శిష్యుడు పాటించవలసిన లక్షణాలు ఈ ఉదయం మీరు మాకు బోధించినందులకై స్తోత్రాలు. శిష్యుని వల్ల మేము ఉండునట్లు సహాయము చేయమని వాక్యము వినిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ, మీ కృప కలిగిన స్థాలకు బిడ్డలను సంఘాన్ని అప్పగిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాము. ప్రభువు నేర్పిన ప్రార్థన